MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. పాన్ ఇండియా ట్రెండ్ లో తెలుగు సినిమా డామినేషన్ కంటిన్యూ అవుతోంది. మన సినిమానే మార్కెట్ ను రికార్డ్స్ లిస్ట్ ను రూల్ చేస్తోంది. ఈ విషయంలో టాలీవుడ్ కు కలిసొస్తున్నదేంటి, మిగతా ఇండస్ట్రీలు ఎక్కడ తడబడుతున్నాయి, ఈ స్టోరీలో చూద్దాం. సినిమా మేకింగ్ మాత్రమే కాదు, ఆ సినిమాను ఆడియన్స్ దృష్టిలో పడేలా చేయటం కూడా పెద్ద టాస్కే. స్టార్ హీరోల సినిమాలకు కాస్త బజ్ ఉంటుంది, అలా అని సరిపెట్టుకుంటే కుదరదు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో పబ్లిసిటీనే కీ రోల్ ప్లే చేస్తుంది. కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగితే తప్ప సినిమాను జనంలోకి తీసుకువెళ్లటం సాధ్యం కాదు. సక్సెస్ కు ప్రమోషన్ ఎంత కీలకమో ముందే కనిపెట్టారు మోడర్న్ మాస్టర్ రాజమౌళి. అందుకే తన సినిమాల ప్రమోషన్ కోసం సినిమా షెడ్యూల్స్ రేంజ్ లో పబ్లిసిటీకి కూడా ప్లానింగ్ సెట్ చేస్తున్నారు. జక్కన్న సెట్ చేసిన ట్రెండ్ ను టాలీవుడ్ మేకర్స్ అంతా పక్కాగా ఫాలో అవుతూ వస్తున్నారు. ప్రమోషన్ లో కాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలు మన రేంజ్ లో బస్ క్రియేట్ చేయలేకపోతున్నాయి. బడ్జెట్ మార్కెట్ పరంగా ఆ హీరోలకు అంత రేంజ్ లేకపోవటం, వాళ్లకు నార్త్ మార్కెట్ మీద పెద్దగా ఆశలు లేకపోవడం లాంటి కారణాలతో కొన్ని ఏరియాస్ లో ప్రమోషన్స్ ను నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి మరీ దారుణం. 1-2 ప్రెస్ మీట్స్ తప్ప నార్త్ స్టార్స్ కు పెద్దగా ప్రమోషన్స్ అలవట్లేదు. అందుకే వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ ను కనీసం ఊహించలేకపోతున్నారు. ఇప్పటికీ రీజనల్ సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నారు. మరి ముందైనా మిగతా ఇండస్ట్రీలు మన హీరోలను చూసి ప్రమోషన్స్ ఎలా చేయాలో నేర్చుకుంటాయేమో చూడాలి. సినీ రంగానికి సంక్రాంతి సీజన్ చాలా ఇంపార్టెంట్. అందుకే మధ్యలో ఎన్ని రిలీజులు ఉన్నా 2026 సంక్రాంతి గురించి ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈసారి పొంగల్ బరిలో ఓ ఇంట్రెస్టింగ్ క్లాష్ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ తో ఢీ అనేందుకు రెడీ అవుతున్నారట యంగ్ టైగర్. ఈ అప్డేట్ తో ఇప్పటి నుంచి అలర్ట్ అవుతున్నారు ఇద్దరు హీరోల ఫ్యాన్స్. సంక్రాంతికొస్తున్నాం సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు చిరంజీవి. ఆల్రెడీ వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేస్తామని ప్రామిస్ చేసిన అనిల్ పక్కా ప్లానింగ్ తో సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నామని డిక్లేర్ చేశారు మేకర్స్. 2026 సంక్రాంతి సీజన్లోనే నేను సైతం అంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది యూనిట్. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి పొంగల్ రేస్లో తారక్ నిలబడే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో 2002లో ఈ ఇద్దరు హీరోలు తలపడ్డారు. చిరు ఇంద్ర సినిమా రిలీజ్కు 5 రోజుల ముందు అల్లరి రాముడు సినిమా రిలీజ్ అయింది. ఈ 2 సినిమాలకు దర్శకుడు బి గోపాలే. అయినా అప్పటి పరిస్థితుల వల్ల ఒకే టైం రిలీజ్ చేయక తప్పలేదు. ఈ పోటీలో చిరుదే పైచేయింది. ఇప్పుడు మరోసారి చిరు తారక్ బరిలో దిగుతుండటంతో ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి నెలకొంది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. హీరోల రేంజ్తో పాటు సినిమా మార్కెట్ లెక్కల్లోనూ తేడా వచ్చింది. మరి ఈసారి ఇద్దరి మధ్య క్లాష్ తప్పకపోతే ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. 2025లో పెద్దగా స్టార్స్ సందడి లేకపోవడంతో సినీ అభిమానులంతా నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది గ్యాప్ రావటంతో 2026లో దాదాపు అందరు హీరోలు బరిలో దిగుతున్నారు. కానీ ఇప్పటికే ఏడాది కాలంగా ఊరిస్తున్న ఒక్కడు మాత్రం నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ ను కూడా కంపల్సరీగా స్కిప్ చేయబోతున్నాడు. ఎవరా హీరో తెలుసుకుందాం పదండి. 2026 క్యాలెండర్లో స్టార్ హీరోల సందడి కాస్త ఎక్కువగానే కనిపించేలా ఉంది. చిరు, తారక్ ఒకే సీజన్లో రాబోతున్న విషయం ఇప్పుడే మాట్లాడుకున్నాం. మిగతా హీరోస్ కూడా బిగ్ రిలీజెస్ కి రెడీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చ్ డేట్ మీద ఆల్రెడీ ఖర్చు వేసేశారు. ప్రభాస్ ఫౌజీని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. నాని కూడా ది పారడైజ్ రిలీజ్ కి డేట్ లాక్ చేశారు. బాలే నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2 2026 జనవరిలో విడుదలవుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 2026లోనే రిలీజ్ కానుంది. అందరి హీరోలు బరిలో ఉన్న రేస్లో నేను మాత్రం లేనంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. రాజమౌళి చేతుల్లో లాక్ అయిన మహేష్ 2027లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో 2024 సంక్రాంతికి వచ్చిన మహేష్ మళ్లీ ఆడియన్స్ ముందుకొచ్చేది 2027లోనే. అది కూడా జక్కన్న ఎలాంటి డిలేస్ లేకుండా సినిమా కంప్లీట్ చేస్తేనే అన్నమాట. కాదేది రచ్చకి అనర్హం అన్నట్టుగా ఉంది కోలీవుడ్ పరిస్థితి. తమిళనాట ఫ్యాన్స్ వార్ చాలా కామన్.
కానీ ఇప్పుడు ఏకంగా స్టార్స్ మధ్య వార్లా మారింది 6 ప్యాక్ వ్యవహారం. మేమంటే మేముందంటూ పోటీ పడుతున్నారు టాప్ స్టార్స్. అసలు ఈ గొడవకి కారణం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఈ వివాదానికి బీజం రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్ లో పడింది. ఈ వేడుకకు వచ్చిన సూర్య తండ్రి శివకుమార్ స్టేజ్ మీద చేసిన వ్యాఖ్యలు ఇంత రచ్చకు కారణమయ్యాయి. సూర్య డెడికేషన్ గురించి మాట్లాడిన శివకుమార్, మా అబ్బాయి కంటే ముందు కాలీవుడ్ లో ఎవరు 6 ప్యాక్ ట్రై చేయలేదు. సినిమా కోసం అంత కష్టపడ్డ మొదటి హీరో మావాడే అన్నారు. ఈ కామెంట్స్ మీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుండగానే ఇప్పుడే మరో హీరో విశాల్ స్పందించారు. తమిళనాట తొలి 6 ప్యాక్ హీరో సూర్య కాదు, ధనుష్ అని క్లారిటీ ఇచ్చారు. 2007లో రిలీజ్ అయిన పొల్లా ధవన్ సినిమా కోసం ధనుష్ 6 ప్యాక్ చేశారని గుర్తు చేశారు. 2008లో సెల్యూట్ సినిమా కోసం తాను కూడా 6లో కనిపించా అన్నారు విశాల్. అనవసరమైన రాద్ధాంతం చేస్తున్న హీరోల మీద ఫ్యాన్స్ మండిపడుతున్నారు. క్వాలిటీ కంటెంట్ ఇవ్వటంలో ఇలా పోటీ పడితే మంచి సినిమాలు వస్తాయి, అంతేగాని 6 ప్యాక్ ఎవరు ముందు చేస్తే ఏంటి అంటూ సెటైర్స్ వేస్తున్నారు. కొన్ని మూవీ సిరీస్లకు భాషా ప్రాంతంతో సంబంధం ఉండదు. ఏ భాషలో తెరకెక్కినా ఆ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తాయి, దశాబ్దాల పాటు ఆడియన్స్ ను అలరిస్తాయి. ఈ మధ్య కాలంలో అలా జనరేషన్స్ గా అలరిస్తున్న సిరీస్లకు ముగింపు పలికేస్తున్నారు మేకర్స్. దీంతో ఇన్నాళ్లుగా ఆ సిరీస్లను ఆదరిస్తున్న ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. టామ్ క్రూజ్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మిషన్ ఇంపాసిబుల్. ఫైనల్ రికనింగ్ ఎంఐ సిరీస్ లో వస్తున్న ఆఖరి సినిమా ఇదే. ఇప్పటికే ఈ సిరీస్ లో 7 సినిమాలొచ్చాయి. చివరి సినిమాగా ఫైనల్ రికనింగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో యాక్షన్ మూవీ లవర్స్ తో పాటు టామ్ క్రూజ్ ఫ్యాన్స్ సినిమాను ఎంజాయ్ చేయటం కన్నా మళ్లీ ఈ సిరీస్ లో సినిమా రాదని ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. మరో ఫేమస్ సిరీస్ వెనమ్ కు కూడా ముగింపు పలికింది హాలీవుడ్. 2018లో మొదలైన ఈ సిరీస్ ను 2024లో రిలీజ్ అయిన వెనమ్ ది లాస్ట్ డాన్స్ సినిమాతో ఆపేశారు. ఈ సిరీస్ లో వచ్చింది 3 సినిమాలే అయినా ప్రపంచ వ్యాప్తంగా మంచి సక్సెస్ సాధించాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేసిన మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ అవెంజర్స్. మల్టీవర్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో ఎంతో మంది సూపర్ హీరోలు సందడి చేశారు. అయితే 2022లో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ తో ఈ సిరీస్ ను ముగిస్తున్నట్టుగా ప్రకటించింది మూవీ టీం. కానీ ఆడియన్స్ నుంచి రిక్వెస్ట్లు రావడంతో సరికొత్తగా అవెంజర్స్ సిరీస్ ను రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. మరి మిషన్ ఇంపాసిబుల్ విషయంలోనూ మేకర్స్ అలాంటి డెసిజన్ తీసుకుంటారేమో చూడాలి. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత కమర్షియల్ సినిమా మేకింగ్ లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మేకింగ్, కాస్టింగ్, టేకింగ్ ఇలా ప్రతి విషయంలోనూ చేంజెస్ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఓ కమర్షియల్ ట్రెండ్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. మాస్ ఆడియన్స్ ను అలరించాలంటే కాస్త మసాలా అవసరమని ఫీల్ అవుతున్నారు మేకర్స్. ఆ మసాలా ఏంటి అని అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. రీసెంట్ టైమ్స్ లో బిగ్ స్క్రీన్ ను షేక్ చేసిన స్పెషల్ సాంగ్స్ చాలానే ఉన్నాయి. పుష్పలో ఊ అంటావా, పుష్ప 2లో కిసిక్ పాటలు సినిమా సక్సెస్ లోనూ కీ రోల్ ప్లే చేశాయి. అందుకే మాస్ యాక్షన్ సినిమాలకు కంపల్సరీ ఎలిమెంట్ గా మారింది స్పెషల్ సాంగ్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా స్పెషల్ సాంగ్ తో ఎంటర్టైన్ చేస్తున్నారు. కేజీఎఫ్ లో తమన్నా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాలోనూ అలాంటి స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు నీల్. ఆ పాట కోసం హ్యాపీనింగ్ బ్యూటీ శృతి హాసన్ ను రంగంలోకి దించుతున్నారు. అప్పుడెప్పుడో మహేష్ తో కలిసి జంక్షన్ లో అంటూ దుమ్ము లేపారు శృతి. రీసెంట్ గా నాని సినిమాలో ఓడియమ్మ హీటు అంటూ పబ్ సాంగ్ లో రెచ్చిపోయారు. ఇప్పుడు తారక్ తో కలిసి ఎలాంటి మాస్ బీట్స్ కు స్టెప్ వేయబోతున్నారో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. సీనియర్ బ్యూటీసే కాదు, యంగ్ బ్యూటీస్ కూడా స్పెషల్ సాంగ్స్ తో ఆకట్టుకుంటున్నారు. లేటెస్ట్ గా రాబిన్ హుడ్ లో అదిదా సర్ప్రైజు, మ్యాట్ స్క్వేర్ లో స్వాతిరెడ్డి పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH